అస్సలు అనుకోలేదు 1 అవర్‌లో ఇంత వాటర్ తాగుతానని. అసలు ఏమైంది అనుకుంటున్నారు కదా! నేనైతే ఒక డాన్స్ ప్రోగ్రామ్‌కి వెళ్ళాను. అక్కడ మేము క్లాసికల్ డాన్స్ చేసేసరికి నాకు మా స్టూడెంట్స్‌కి చాలా దాహం వేసింది. అసలు తట్టుకోలేకపోయాము. ఒక్కొక్కరు కళ్ళు తిరిగి పడిపోతామేమో అనుకున్నాం. అలా మాకే అనిపిస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను బస్సులో వెళ్ళేసరికి ఎంతమందిని చూస్తాను. అందులో ఏజ్డ్ పీపుల్స్ కూడా ఉంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా! ఎనీవేస్ మ్యాటర్‌లోకి వచ్చేద్దాం. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా శారీ ఇంకా జ్యువెలరీ బాగుందా, జ్యువెలరీ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేసేయండి. రెసిపీ చెప్పలేదని మళ్ళీ అనుకుంటారు కదా, రెసిపీ చెప్పేస్తాను. అండ్ మార్నింగ్ మిగిలిపోయిన రైస్ మనం పాడిస్తాం కదా, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అస్సలు వదిలిపెట్టరు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎగ్స్ పగలగొట్టేసాను. నేను చెప్పి చిన్న ట్రిక్ ఫాలో అండి. ఎంత అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నా సెంటిమెంట్ ఇది. ఏ వంటలైనా ఫస్ట్ ఏదైనా బాయిల్ చేసినా లేకపోతే ఫ్రై చేసినా అందులో చిటికెడు పసుపు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని నమ్ముతాను. నాకు నిజంగా నచ్చుతుంది అలాగా. అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ టమాటో స్లైస్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసాను. నేను ఈ టమాటా జ్యూస్ ఆడాను, నేను టమాటా వేయలేదు. దానివల్ల ఇందులో మెయిన్ టేస్ట్ వచ్చింది. చెప్పాను కదా పసుపు వేస్తానని, నేను పసుపు ఆల్రెడీ ఎగ్లో వేసాను, మళ్ళీ వేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా. చాలా బాగుంటుంది, ఇది నేను నమ్ముతాను. అండ్ టమాటా ప్యూరీ వేసిన తర్వాత దాంట్లో అండ్ హోల్ గరం మసాలా అని చెప్పి నేను చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ప్రియా అని ఉంటుంది కదా, అక్కడ కొనుక్కున్న ప్రియా నుంచి. ఇదైతే నేను హైదరాబాద్లో కొనుక్కున్నా, అది ఇక్కడ ఆంధ్రాకి తెచ్చి వండుతున్నాను. ఇది చాలా ఫన్నీ కదా. ఆ స్పైస్ మాత్రం తట్టుకోలేకపోయింది, చాలా స్పైస్ వేస్తాను. నా ఇంతైతే మీరు వేయొద్దు, లైట్గా వేసుకోండి. రైస్ వేసుకుని దాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే భలే ఉంది టేస్ట్. నేను నిజంగా చెప్తున్నా, గొప్ప కాదు, నిజంగా బాగుంది. ఇలా అంటే చాలా బాగుంది. నేను గొప్పలు చెప్పట్లు, ఒక్కసారి ట్రై చేసి మీరే నాకు చెప్పండి. బాయ్ బాయ్.